మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు, ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని చక్కగా సవ్యంగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరుగుతూ ఉండాలి అని కోరుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని 9 సార్లు జపించినట్లయితే మీరు మొదలుపెట్టినటువంటి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. అయితే ఆ మంత్రాన్ని చెప్పే ముందుగా చిన్న నియమాలున్నాయి. అలాగే ఆ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి, ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నోసార్లు ఎంతో కాలంగా ప్రతి ఒక్కరికి కూడా అడిగినప్పుడల్లా చెప్పినది ఒక్క మంత్రమేనండి, అమ్మవారి యొక్క కార్యసిద్ధి మహామంత్రము. ఈ మంత్రానికి మించినది మరొకటి లేదు అనైతే నేనే భావిస్తూ ఉన్నాను. నాకు ఆపద కలిగిన ప్రతిసారి అమ్మ నన్ను అనుగ్రహించింది అంటే ఈ యొక్క మంత్రం జపించటం వలనే. అంతటి శక్తివంతమైనటువంటి మంత్రము ఈ యొక్క మంత్రము. ఇదే కార్యసిద్ధి మహామంత్రము. ఈ మంత్రాన్ని మీరు జపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పీరియడ్ సమయంలో కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉండి కానీ జపించకూడదండి. శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత జపించండి. అలాగే మేము ప్రతిరోజు కూడా మేము చేసేటువంటి వృత్తిరీత్యా మాకు అంతా మంచి జరగాలి, కలిసి రావాలి అనుకుంటూ ఉంటామమ్మా. ప్రతిసారి ఎలా జపించగలము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని రాత్రి వేళ పడుకోబోయే ముందుగా, అంటే మీరు ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము అనుకున్నటువంటి సమయంలో ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు. వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం రాత్రివేళ జపించటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కనుక అమ్మవారు ఎప్పుడు రాత్రి వేళలనే ఎక్కువగా పూజలు అనేది అందుకుంటూ ఉంటారు. అమ్మవారి యొక్క దేవాలయాల్లో అంటే కాశీలో అట్లా మనకి అమ్మవారి దర్శనం అనేది కూడా రాత్రి వేళలనే దొరుకుతూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూ రాత్రివేళ సంచరిస్తూ ఉంటారట. అందుకనే అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి కూడా మీ యొక్క సమస్యలను, మీ కోరికలని తీర్చమని అమ్మని వేడుకున్న అనంతరం ఈ మంత్రాన్ని జపించండి అని చెబుతూ ఉంటాము. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు జపించుకోగలము, మాకు ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అనుకున్న వాళ్ళు రాత్రిపూట పడుకోబోయే ముందుగా ఈ యొక్క మంత్రాన్ని జపించండి. అలాగే శుభ్రంగా స్నానం చేసిన తరువాత జపించటానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇలా కూడా కాదు, మేము ఈరోజు ఒక ఉద్యోగము పని మీద బయటికి వెళుతున్నాము, లేదా పిల్లలైతే కనుక మేము రాసేటువంటి పరీక్షలో మంచిగా రావాలి మార్కులు అని కోరుకున్నట్లయినా ఇట్లా మీరు బయటకు వెళ్ళే సమయంలో మంత్రాన్నైనా జపించుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల పాటు ఆ అమ్మని మనస్సులో ధ్యానించుకుంటూ ఆ తల్లి మీద పూర్తి భారం వేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీరు వెళ్ళినటువంటి కార్యం అనేది చక్కగా, అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా చక్కగా జరుగుతుందన్నమాట. ఎలాంటి కార్యాన్నైనా సరే జరిపించగలిగినటువంటి శక్తి, నైపుణ్యం కలిగినటువంటి తల్లి మన వారాహి అమ్మవారు. అంతటి గొప్ప అయినటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు అందరికీ చదివి వినిపిస్తాను. మీకు చెప్పినటువంటి ఈ యొక్క చిన్న నియమాలు అనేది పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మని ధ్యానించుకోండి. అలాగే మీరు చెప్పారని ఏదో చేశాము అన్నట్లుగా కాకుండా, ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద ధ్యానం ఉంచి మనసులో అమ్మని తలుచుకుంటూ మంత్రాన్ని జపిస్తారో వారికి అద్భుతమైన ఫలితం వస్తుంది. మొక్కుబడిగా చదివి వదిలేశాము అనే వాళ్ళకి ఎవ్వరికీ కూడా సమాధానం చెప్పలేమండి.
మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద ఎంతటి శ్రద్ధ భక్తితో చేస్తామో అలాగే మనం ఒక అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తున్న ఆ అమ్మ మీద పూర్తి నమ్మకం అనేది ఉంచి జపించటం వలన మన కోరికలు అనేవి అంత తొందరగా తీరుతాయన్నమాట. ఈ మంత్రం జపించిన వారికి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మాకు ఈ పని జరగలేదు అనేటువంటి నెగటివ్ కామెంట్ కూడా రానటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రము. అమ్మ యొక్క నామాలలో, అమ్మ యొక్క మంత్రాలలో చాలా శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రం అని చెప్పుకోవచ్చు. అలాంటి మంత్రాన్ని మీరు కూడా ఖచ్చితంగా 9 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకంతో జపించండి. చదివేటప్పుడు ఎలాంటి తప్పులు అనేది పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి మంత్రం వచ్చేసి నర్పవి నర్పవి ఇలా నర్పవి, నర్పవి నర్పవి ఇలా నర్పవి. ఇదేనండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రము. ఖచ్చితంగా మీరు చేసే పనులలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మని కోరుకుంటున్నా.